విత్తనాలే వ్యవసాయ రంగానికి ఊపిరిపోస్తాయన్నారు సహజ సమృద్ధ ఫౌండర్ కృష్ణప్రసాద్. ఒక కుటుంబాన్ని దేశాన్ని పోషించగలిగే శక్తి విత్తనాలకే ఉందన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా కడతాల్లో ఏప్రిల్ 4 నుంచి 6 వరకు విత్తన పండుగను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులు, పాలసీ మేకింగ్ పై చర్చించుతున్నట్టు చెప్పారు. ఇక కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం నిర్వహించారు. విత్తనాల పండుగను భారత్ బీజ స్వరాజ్ మంచ్, ప్రెస్ క్లబ్ హైదరాబాద్, పీపుల్స్ పల్స్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఫార్మర్ కంపెనీస్ ఏం తెలుసా, ఇట్స్ ఓన్డ్ బై ఫార్మర్స్, రన్ బై ద ప్రొఫెషనల్స్. ఇట్లా చాలా కంపెనీలు. రెండేది సహజ సీడ్స్ అని పెట్టిండాము. ఆ సహజ సీడ్స్లో మేము ఇండియాస్ ఫస్ట్ ఫార్మర్ ఓన్ సీడ్ కంపెనీ. మేమంతా దేశీ వెరైటీసే అక్కడ అమ్మేది. దేవ ధాన్య, ఇట్స్ అ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీ, వర్క్ ఫ్రమ్ నార్త్ కర్ణాటక. కృషి కళ అని ఆర్టిజన్స్ గ్రూప్, అది ఈ స్వారకాయలంతా బొమ్మలు చేస్తారు. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ 2 more న్యూ ప్రొడ్యూసర్ కంపెనీ, హులికాడు. అదేమంటే నాగరవళే ఫారెస్ట్ రీజన్లో జెనుకురుబా ట్రైబ్, దే ప్రొడ్యూస్ ఆల్ ద వెజిటబుల్స్ అండ్ దే సెండ్ టు బెంగళూరు, మైసూర్, అట్లా. అది హులికాడు ప్రొడ్యూసర్ కంపెనీ. ఇట్లంతా మేము ప్రొడ్యూసర్ కంపెనీలు చేసి లింక్ సీడ్ ప్రొడ్యూసర్స్ టు ద మార్కెట్స్. సీడ్ కంపెనీకి పోతుంది, రీసెర్చ్ స్టేషన్ పోతుంది. మా విత్తనం మా హక్కు, అది లేదు. దిస్ ఇస్ వాట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ అండ్ భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ మీరంతా పనిచేస్తూ ఉండే ఇట్లా కమ్యూనిటీ బేస్డ్ సీడ్ సిస్టమ్స్ అని దానిపైన పనిచేసేది. నెక్స్ట్ విత్తనం కానివ్వండి, విత్తనాన్ని పరిరక్షించుకోవడం కానివ్వండి, అనువంశికత కానివ్వండి, దాన్ని భద్రపరచుకోవడం కానివ్వండి, దాన్ని తరతరాలుగా అట్టే పెట్టుకుంటున్న రైతుల యొక్క స్వేచ్ఛ కానివ్వండి, పూర్వ రంగాన్ని ప్రజాక్షేత్రంలోకి మీడియా ద్వారా తీసుకువెళ్ళాలి అని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజాక్షేత్రంలో ఉన్న రకరకాల కార్యకలాపాలు ఏ స్థాయిలో ప్రజలు స్వీకరిస్తున్నారు, ఏ స్థాయిలో పాలసీ మేకర్స్ వాటి గురించిన అవగాహన కలిగి ఉన్నారు అని. అయితే ఈ విత్తనాల పండుగ అనేది కార్యక్రమం సంకల్పం ఒక 3 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాము. మరి ఈసారి విశ్వావసు సంవత్సరంలో మనకి విత్తనాల పండుగ జరుపుకునే అవకాశాన్ని ప్రకృతి మనకిచ్చింది. మరి విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వంకు ఆరంభంలో అంటే విత్తనం లేనిదే విశ్వం లేదు. విశ్వం అంతా కూడా విత్తనంలోనే నిమిడి ఉంది. కాబట్టి మరి ఈసారి మనకు అంటే ఒక నేచర్ ఈ టైం సెలెక్ట్ చేసి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను.